ట్రంప్‌కి శత్రువులు ఎక్కడో లేరు. అమెరికాలోనే కోర్టుల రూపంలో ఉన్నారు. ట్రంప్ ఎంత కంపు అని చెప్పడానికి అమెరికా కోర్టులు ఇస్తున్న తీర్పులు చూస్తే అర్థమైపోయింది. ఇటీవలే ట్రంప్ H-1B వీసా ఫీజు $1,00,000 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాడు కదా! ఆ నిర్ణయాన్ని అమెరికా దిగువ కోర్టు కొట్టేసింది. ఇలా పెంచడం చట్టబద్ధం కాదు అని చెప్పింది. నిజానికి ట్రంప్ ఆ ఫీజుని ఎలా పెంచాలి? అమెరికా కాంగ్రెస్‌లో చర్చించి పెంచాలి. అంటే మనం పార్లమెంటు అంటాం. అమెరికాలో కాంగ్రెస్ అంటారు. అక్కడ అమెరికా కాంగ్రెస్‌లో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. కానీ ట్రంప్ ఏ నిర్ణయాన్ని ఎవరితోనూ చర్చించి తీసుకోడుగా. వన్ సైడ్‌గా తీసుకుంటాడు. తన ఇష్టం వచ్చినట్టు తీసుకుంటాడు. అది చట్టబద్ధమా? కాదా? అమెరికా రాజ్యాంగం ఒప్పుకుంటదా? ఒప్పుకోదా? అన్నది కూడా ఆలోచించడు. ట్రంప్‌కి ఒకళ్ళ మీద కోపం వస్తే వాళ్ళకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటాడు. ట్రంప్‌కి ఒకళ్ళ మీద ప్రేమ వస్తే వాళ్ళకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటాడు. తన కోప తాపాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటా ఉంటాడు. చూడండి, నిన్న భారతదేశం మీద 10% టారిఫ్ పెంచుతున్నానని చెప్పాడు. రాత్రి నిద్రపోతున్నప్పుడు కళ్ళొస్తాయి అనుకుంటా. కలలో వచ్చిందని పొద్దున్నే ఇగో ఈ నిర్ణయం తీసుకున్నా అని చెప్పేస్తాడు. ఒక డిఫరెంట్ మైండ్ సెట్. బట్ ఆ మైండ్ సెట్‌ని చట్టం ఒప్పుకోదుగా, రాజ్యాంగం ఒప్పుకోదుగా. అందుకనే ట్రంప్‌కు వ్యతిరేకంగా పదే పదే అమెరికా కోర్టు తీర్పిస్తా ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయంలో కూడా H-1B వీసాల ఫీజును $1,00,000 పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని కూడా అమెరికా దిగువ కోర్టు తప్పుబడుతూ ట్రంప్ ఇచ్చిన ఆర్డర్స్‌ని కొట్టేసింది. మరి ఏం జరిగిద్ది అనేటువంటిది చూడాలి.